సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు కలిశారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావు కలిసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో న్యాయ పోరాటం చేద్దామని ధైర్యం చెప్పారు. ప్రతిరోజు కవితను కుటుంబ సభ్యులు ఆమె న్యాయవాదులు కలుసుకునే వెసులుబాటును కోర్టు కల్పించింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు కవితను కలిశారు. भाई साइड हट जाओ यार। లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కవితకు వారం రోజుల పాటు కస్టడీకి అనుమతినిచ్చింది. ఈ నెల 23 వరకు కవితను విచారించేందుకు ఈడీకి అనుమతినిచ్చింది. మరోవైపు కవితను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారించారు. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చినట్టుగా సమాచారం. విచారణను అధికారులు వీడియో రికార్డ్ చేసినట్టుగా తెలిసింది. విచారణ అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఆమె భర్త అనిల్, న్యాయవాది మోహిత్ రావు కవితను కలిశారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్తూనే తనపై మోపిన అభియోగాలుగానే మిగిలిపోతాయని, తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ఆమె వారితో పేర్కొన్నట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే విచారణ జరుగుతుండగానే తనను అరెస్టు చేశారని, దర్యాప్తు సంస్థ కోర్టుకు ధిక్కరణకు పాల్పడిందని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు చెప్పి అక్రమంగా తనను అరెస్టు చేశారని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు ఆన్లైన్లో పిటిషన్ వేశారు.